హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు, ప్రతి పేరెంట్స్ ఎందుకండి మనం పడే కష్టం మన పిల్లలకు తెలియకూడదు అనుకుంటారు? మీరు అంతేనా? ప్రతి పేరెంట్స్ అంతే. మన పడే కష్టం వాళ్ళకి తెలియకూడదు అనుకుంటాం, దాచిపెడతాం, వాళ్ళకి ప్రేమను మాత్రమే చూపిస్తాం కదా. కానీ అది చాలా తప్పండి. ఇంకా ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే కష్టం తెలియకుండా పెంచడం చాలా ప్రమాదకరం కూడా. మనం ఎలా అయితే ప్రేమను పంచుతున్నామో అలాగే కష్టాన్ని కూడా తెలియనివ్వండి పిల్లలకి. ఏమవుతుంది? అప్పుడైనా కాస్త మానవత్వంతో కొంచెం ప్రేమగా ఉంటారు తల్లిదండ్రులతో కదా. కాదండి, ఇప్పుడు ఏంటి చికెన్ ముక్కలు, టమాటోలు, ఉల్లిపాయలు ఇవన్నీ చూపిస్తుంది, కానీ వాటి గురించి కాకుండా ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? వంటది ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. మనము ఎన్నో వీడియోలు చూస్తుంటాం వంట చేసే ముందు. అంటే స్పెషల్ థింగ్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు బిర్యానీనో, చికెనో, మటనో అట్లాగా అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా మన వేలో మనం చేస్తాం, అవునా కాదా? నేనైతే అంతే అండి. అన్ని వీడియోలు చూస్తాను, బట్ ఫైనల్గా నా వేలో నేను చేసేస్తాను. దానికి ఆ వీడియో చూడడం ఎందుకు చెప్పండి కదా. అలానేం కాదు, కొత్త టిప్స్ తెలిస్తే ఫాలో కావచ్చు. కానీ ఈ వీడియోలో ఏంటి అంటే వంట గురించి కాకుండా ఒక చిన్న కథని చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లెక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది: మా వారికి ఆరోగ్యం బాగాలేదు, మాకు ఒక పాప ఉంది, నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించి ఆ అమ్మాయికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. ఆ అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునేలోపు ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుళ్ళు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు. ఆ అమ్మాయి నన్ను ఎవరూ మోసం చేయలేదు, నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడగాలని అనుకున్నా. కోర్టులో ఎలాంటి సంభాషణలు ఉండరాదు కనుక 1 గంట సేపు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పిచ్చారు. జడ్జి గారి ఆశ ఏంటంటే, ఒకవేళ ఆ తల్లి కూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకు మనసుంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుళ్ళు ఎదురుగా నిలబడ్డారు, కానీ ఎటువంటి మ్యాజిక్ జరగలేదు. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక ఆ అమ్మాయి ఇష్టమండి, తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు, ఒక్క మాట వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమానండి, ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం అని తల్లి చెప్పింది. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగ్గా అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను ఒక వికలాంగుడు. అతన్ని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు. అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన భర్త వేచి చూస్తున్న కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకు అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మను ఉద్దేశించి, ఇప్పుడు ఎలా వెళ్తారు అని అడిగితే, బస్టాండ్లో 4 దగ్గర అడుక్కుని మా ఊరు వెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ ఇళ్ళలో పని చేసుకుని మా బతుకులు ఊడ్చేస్తాం అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్ళు. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి గారు ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్న వారంతా తోచిన సాయం చేసి పంపించారు. సినిమాలో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అని పశ్చాత్తాపము ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలంతే. ఇది అండి ఈరోజు కథ. సినిమాలో లాగా శుభం కార్డు పడదు కదా మన జీవితాల్లో. ఇలాంటి కథలు ఎన్నో ఇంకా కదా. ఇది అండి రోజు వీడియో. వంట అయితే చాలా బాగా కుదిరింది. మరి కథ ఎలా ఉందో మీరు విని మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.